మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాడికి కొడుకొచ్చాడు చెప్పు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సనత్ నగర్ సత్తి కొడుకు భాస్కర్ ని టార్చర్ పెట్టడానికి. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Asam Appi. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. నీకప్పుడే నిండు నూనెలు నిండిపోయాయా అన్నా? మమ్మల్ని వదిలేయడానికి నీకు మనసెలా వచ్చిందన్నా? అన్న చావలేదు, అన్న ఊపిరి ఇంకా ఉంది, లండన్ లో పెరుగుతుంది. ఉంటదన్నా పగ పగ మండే సూర్యుల్లా ఉంటాడ్రా. చెత్తన్న ఎప్పుడు వస్తాడన్నా? చెత్తన్న కదరా చెత్తన్న. అదే మన చెత్తన్న ఎప్పుడు వస్తాడు? చెత్తన్న వచ్చే టైం అయిందిరా, పదండ్రా. నమస్తే మేడం. నమస్తే నమస్తే. మా నాయనని నడి రోడ్డు మీద కుక్కని కొట్టినట్టు చంపి పడేస్తే మీరు ఎంజాయ్ చేశారు గాని ఒక్కసారి కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. నిన్ను కొట్టినా కాపాడు. ఆ బుల్లెట్ భాస్కర్ గాని మీ ముందే ముక్కలు ముక్కలుగా నరికి మీకు రక్తాపర పెడతారు. శానిటైజర్ కుట్ర ఇక్కడ. ఇంకా నేను శానిటైజర్ ముట్టుకోను. ఇది ఎందుకు కొడతారా ఇక్కడ? ఇలాంటి బ్యాక్టీరియాలు ఉండొద్దన్నా. అన్నా బాబాయ్ నాన్న ఎట్లా చచ్చిపోయాడు? వద్దు చిన్న, తట్టుకోలేవు. చెప్పు బాబాయ్, నాన్న ఎట్లా చచ్చిపోయాడు బాబాయ్? చిన్న గల్లీలో ఊర పందులు తిరుగుతున్నాయని ఆ బుల్లెట్ భాస్కర్ గాడు మున్సిపాలిటీ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాడు చిన్న. మన అన్న కూడా ఊర పంది అనుకోని పందిల్లాగా కాల్చాడు చిన్న. నాన్న అక్కడికి ఎందుకు వెళ్ళారా? నాన్న పందుల దగ్గరికి వెళ్ళలేదన్న, పందులే నాన్న దగ్గరికి వచ్చాయి. ఆ బుల్లెట్ భాస్కర్ గాని ముక్కలు ముక్కలుగా నరిపేస్తా. వద్దు చిన్న, మీ నాన్న కూడా ఇలాగే ఆవేశపడి ఏమీ పీకలేదు చిన్న. అంటే చంపుతా చంపుదా చిన్న, ఒక్కసారి తొడగొట్టు చిన్న. ఫ్లైట్ లో పప్పు తిన్నావా చిన్న? అవును బాబాయ్. ఎఫెక్ట్ ఇక్కడ దాకా కొడుతుంది చిన్న. నువ్వు వచ్చావు దావత్ ఇయ్యాలి కదా చిన్న, చెమ్మేలిని పిలిపించమంటావా? ఏ చెమ్మేలి వచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. నేను ఎంజాయ్ చేయడానికి రాలేదురా. దావత్ వద్దు నాకు. బుల్లెట్ భాస్కర్ కూడా కావాలి, వాడిని చంపేయాలి. చేసేద్దా చిన్న, చేసేద్దాం. ఎలా? నా దగ్గర ఒక మంచి ఐడియా వద్దు ఉందన్న. చిన్న, ఆడి ఐడియాలనే మీ నాయన సంకనాగిపోయాడు చిన్న. ఇప్పుడు మనం లాక్ డౌన్ లో బయటకు వెళ్ళామనుకో పోలీసు వాళ్ళు పట్టుకో. అదే డాక్టర్ గెటప్ లో అంబులెన్స్ లో వెళ్ళామనుకో ఎక్కడో ఒక చోట చెక్ పోస్ట్ వద్ద ఆ బుల్లెట్ భాస్కర్ గాడు ఉంటాడన్నా. అక్కడి నుంచి వాడిని అంబులెన్స్ లో కిడ్నాప్ చేసి అక్కడికక్కడ ముక్కలు ముక్కలు నరికి చంపామనుకో అటు అన్న పగ తీరుతది, అన్న ఆత్మ శాంతిస్తది. నేను కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చన్నా. తీసుకెళ్ళరా. మరి రక్కసుడో సత్తే సన్నత్ నగర్ సన్నాఫ్ సత్తి కదన్నా. సన్నాఫ్ ఎవర్రా మీరంతా? డాక్టర్స్. మిమ్మల్ని చూస్తుంటే డాక్టర్లను నమ్మబుద్ధి కావట్లేదు. 7 ఏళ్ల నుండి నువ్వు ఆర్టిస్ట్ అంటే మీరు నమ్మట్లేదా? నువ్వే ఇష్టు? డెంటిస్ట్. వీడు కార్డిస్ట్ కాదురా, కార్డియాలజిస్ట్. వాడు నేను మత్తిస్ట్. మత్తిస్ట్ అంటే మత్తు డాక్టర్. మరి ఆడు నత్తిస్ట్. నత్తిస్ట్.
నత్తిస్ట్ అంటే అంటే మాటలు రాడు వారికి మాటలు నేర్పిస్తాడు. మరి వీడు ఆలిస్ట్ అంటే టోటల్ గా అందరికి ఆన్లైన్ లో క్లాస్ చెప్పాను. అంటే నీ వాళ్ళు అందరూ డాక్టర్లు అయ్యారు. Yes. మీరు డాక్టర్లు అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆంబులెన్స్ వదలండి. రా రే, మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆర్గాన్స్ పాడవుతాయి. అసలు ఆర్గాన్స్ అంటే ఏంటి? 6 గన్లు వరుసకు పేలిస్తే ఏమంటారు? ఆర్గాన్స్ అంటారు. దట్స్ ఇట్. మనిషికి బొక్కలేని ఉంటాయి 9 అదేంట్రా పుస్తకాల్లో 206 అని రాశారు. 9 ఉంటాయి. నిరూపించాలా? నిరూపించు. 1 2 3 4 5 6 7 8 9 చూసే దమ్ముందా నీకు? సరే కానీ బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు? పేషెంట్ తీసుకెళ్లి బైపాస్ రోడ్డు మీద కూర్చొని పెట్టి ట్రాఫిక్ మొత్తం ఆపేసి వానికి ఆపరేషన్ చేస్తారు. దాన్ని బైపాస్ సర్జరీ. నువ్వే స్పెషలిస్టా కిడ్నీ స్పెషలిస్ట్ అన్నావు కదా? డెంటిస్ట్. ఇలా నువ్వు కిడ్నీలు ఫెయిల్ అయితే ఏం చేస్తారా? సప్లిమెంటరీ రాసి మళ్ళీ పాస్ చేస్తాడు. గుండెకి ఎన్ని గదులు ఉంటారా? 4 గదులు ఉంటాయి. ఏంటుంటారా? బెడ్రూమ్, హాల్, కిచెన్, మాస్టర్ బెడ్. గెస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఒకవేళ ఇవన్నీ సరిపోలేవు అనుకో, బాగా డబ్బులు ఉంటే పిల్లర్లు వేసి పైన 200 గజాలు విశాలమైన ఇల్లు కట్టుకో. యా గుండెలో. గుండె. ఎందుకు నాకు డౌట్ వస్తుంది, వీళ్ళు నిజంగా డాక్టర్లు అంటావా? అరే యా. సమాధానం వీళ్ళకి చెప్పాలరా? ఎందుకు చెప్పాలి వీళ్ళకు? రేయ్, రేయ్, నువ్వు డాక్టర్ అని ప్రూవ్ చేయాలి, నాకు తెలియాలి. షుగర్ టెస్ట్ ఎలా చేస్తారా నువ్వు? యూరిన్ తీసుకుంటే షుగర్ టెస్ట్ అయిపోతుంది. ఈడు ఒక్కడే కరెక్ట్ డాక్టర్. ఎలా చేస్తావు ఆ యూరిన్ టెస్ట్? ఇప్పుడు పేషెంట్ తీసుకొని పోపిచ్చేసిన తర్వాత దాని చుట్టూ చీమలు చేరినాయి అనుకో వాడికి షుగర్ ఉన్నట్టు, ఈగలు చేరినాయి అనుకో బెల్లం ఉన్నట్టు. థర్మామీటర్ దేనికి వాడతారా? నిజం చెప్పడానికి వాడతాడు. నిజం చెప్పడానికి వాడతాడా? పేషెంట్ నిజం చెప్తున్నాడా లేదా అని పేషెంట్ నోట్లో పెట్టి మరి వాడతాడు. మరి సంకలు ఎందుకు పెట్టుకుంటారు? వాడు తానం చేసిండా లేదా అని చెక్ చేయడానికి వాడతాడు. థర్మామీటర్ సంకలో స్నానం చేసే లేదా పెడతారా? కావాలంటే ఈ సంకలో పెట్టుకొని చూడు, స్మెల్ వస్తే నువ్వు స్నానం చేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. COVID-19 తెలుసురా? తెలియదు నీకు అది? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు? తెలుసు. వాళ్ళ కొడుకు తెలుసా? తెలుసు. సచిన్ టెండూల్కర్ తెలుసు, వాళ్ళ కొడుకు తెలుసు, కానీ ద్రావిడ్ కొడుకు కోవిడ్ తెలియదు నీకు. ద్రావిడ్ కొడుకు కోవిడ్. ఆ? మరి 19 ఎందుకు వచ్చిందిరా? వాడు అండర్ 19 ఆడుతాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? లండన్. వచ్చి ఎన్ని రోజులు అవుతుందిరా? సండే అవుతుంది. 1 డే అయినోడివి క్వారంటైన్ సెంటర్ లో ఉండాలి కదా? అరే ఏయ్! క్వారంటైన్ అంటే తెలుసా? తెలుసు. ఏంట్రా? కారు ఆంటీ వై ఈ 3 కలిపితేనే క్వారంటైన్. ఏయ్! ఏయ్! నా గుండె ఇప్పినంత కాదు నిన్ను రేపేయడం. ఊరుకుంటున్నా ఏంటి? మా అన్నం చంపినప్పుడు నిన్ను వేసేయాలి. పెట్టారు సార్ వీళ్ళని. ఎవరు ఇల్లు? మోస్ట్ వాంటెడ్ సనత్ నగర్ సత్తి క్రిమినల్ గ్యాంగ్ సార్ వీళ్ళందరూ. వీడు? వాడి కొడుకు వీడు. అందరికి తీసుకొచ్చి సెల్లో పడి అసలు క్వారంటైన్ అంటే ఏంట్రా? చూపిస్తాడు ఇల్లు. చూపిస్తారా? క్వారంటైన్ లో పెట్టిందే తినాలి. ఏం పెడతారు? ఉదయాన్నే 2 ఇడ్లీ పెడతారు, మధ్యాహ్నం గుడ్డు ఎడతారు, ఇంత ఫుడ్ ఎడతారు, రాత్రికి 2 పుల్క ఎడతారు. ఆడు చంపడానికి కత్తేదిరా? నీకు దండలు కొందామని కత్తులు అమ్మేస్తాం అన్నా. అన్నా చెప్పురా. నాకు డౌట్ అన్నా, అడుగు. మీ నాయన ఉన్నప్పుడు తలకాయ కూర తినలేదు, నువ్వు ఉన్నప్పుడు కనీసం తలకాయ కూర తింటామా అన్నా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? నానబోయినా కొడుకొచ్చాడా మళ్ళీ? కొడుకు వచ్చాడు మేడం. బాగుంది, కరోనాకి రిలేటెడ్ గా చేయటం. మనో గారు అసలు టోటల్ గా నరేష్ పంచులతో చాలా బాగా చేశాడు, ఎంటర్టైనింగ్ గా ఉంది.